పప్పుచారు పెట్టుకుంటున్నాం కదండి, అందులో ఒక కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదండి నంచుకోవటానికి. వంకాయలు గుత్తి వంకాయలు లాగానే పొడుగు వంకాయలు తెచ్చారు. అయినా సరే మధ్య కట్ చేయకుండా పొడవుగా కట్ చేసి ఏం చేసి చక్కగా ఎల్లిపాయ కారంతో ఫ్రై చేస్తాను నంచుకోవడానికి. పప్పుచారు మా వంటలకు చూడండి, బుడ్డ వంటలక్క ఎలా తిప్పుతుందో. నేను ఏం చేయాలండి? ఏం చేస్తున్నావు? నాకంటే ముందు రెడీ అయ్యి వచ్చిందండి. ఆ 4 వేగాక మళ్ళీ వేసుకున్నాం. అమ్మ కాలుతుంది, అలా తీసుకున్నావు. కాలదు కాదు, చక్కగా వేయాలి. కాము పెడతా, నాకు కాము. నీ కాము జల్లంగా ఎలా కాము అంటుంది. కూరగాయల రాజు ఎవరంటే రారాజు వంకాయేనండి. ఉల్లిపాయ, ములక్కడ, చాలు. ఎంతో రుచిగా ఉందండి ఈ వంకాయ పప్పుచారు. అయితే మీ భర్త బయటికి పోయినప్పుడు ఇంటికి వచ్చేసరికి ఇంత రుచిగా కూరలు ఉంచుకొని ఆయన వచ్చే టైం తెలుసుకొని చక్కగా వేడిగా. అలాగే భర్త కూడా భార్య బాధపడేలా అనొద్దండి. ఎంతసేపు కొరిగింటి పుల్లకూరే మంచిది, మన కూర బాగోలేదని అనుకోకూడదు. హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్వాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి. బాబా దయవల్ల, భగవంతుడి దయవల్ల అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యాలు కూడా బాగుండాలండి. నేను ఈరోజు పప్పుచారు పెడుతున్నానండి. పప్పుచారుకి ఈ డబ్బాడు తీసుకున్నాను. బాగా కడిగేసి కందిపప్పుని తగినంత ఎసురు పోసి కుక్కర్ పెట్టుకుందామండి. ముద్దపప్పు ఉడకటానికండి ఒక 3 విజిల్స్ వస్తే చాలు. మరి పప్పుచారు పెట్టుకుంటున్నాం కదండి, అందులో ఒక కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదండి నంచుకోవటానికి. అందుకు నేను వంకాయలు ఫ్రై చేస్తున్నా ఎల్లిపాయ కారం వేసి. వంకాయలు గుత్తి వంకాయలు లాగానే పొడుగు వంకాయలు తెచ్చారు. అయినా సరే మధ్య కట్ చేయకుండా పొడవుగా కట్ చేసి ఏం చేసి చక్కగా ఎల్లిపాయ కారంతో ఫ్రై చేస్తాను నంచుకోవడానికి. ఆ పప్పుచారు అయ్యేలోపు ఇది రెడీ చేసుకుందాం. వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా, మా పిల్లలు చిన్నవి అన్నారు కరకుండా పొడుగుగా ఏరుకొచ్చారండి. మరి ఇవే ఇలాగే వేయించుతాయి ఇక కట్ చేసి. చాలా బాగుంటాయి. తొడలు కూడా ఫ్రెష్గా, తొడలు కూడా కట్ చేయనండి, మొత్తం ఇలా చీలికలు చేస్తాను. ఎల్లిపాయ కారం వేసి కాయలు ఇలా కొరుక్కొని తింటారు చక్కగా. ఇలాగే చేస్తా, కాయలు ఇలాగే ఎల్లిపాయ కారం వేసి చక్కగా వేయించుకుందాం మనం. ఈ ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో వేస్తున్నానండి. అన్నీ ఇలాగే కట్ చేసుకుందామండి కాయలన్నీ. మా వంటలకు చూడండి, బుడ్డ వంటలక్క ఎలా తిప్పుతుందో. నేను ఏం చేయాలండి? ఏం చేస్తున్నావు? నాకంటే ముందు రెడీ అయ్యి వచ్చిద్దండి. నిద్రపోయేది కూడా లేసి వచ్చిద్దండి. అసలు నిజంగా అసలు ఎట్ట తెలిసిద్ది ఏమో తనకి. నేను రెడీ అవుతానా, పొయ్యి కాడికి నేను వచ్చేసరికి నాకంటే ముందే లేసి వచ్చింది. మంచం నుంచి ఆడుకోదు, వదిలేసి గబగబా వచ్చింది. ఏం చేయాలండి ఈ వంటలక్కతోటి? 3 విజిల్స్ వచ్చాయమ్మా. పొయ్యి బంద్ చేస్తున్నా ముద్దపప్పు. ఇప్పుడు ఈ వంకాయలు వేపుకోవటానికి మనము బాండీలో నూనె పోసి వేడి చేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయలకున్న తడిని పొడి క్లాత్ తోటి మంచిగా ఒత్తేసి వేయించుకుందామండి. చక్కగా మనం కట్ చేసిన వంకాయలని ఇలాగే తుడుచుకుంటూ శుభ్రంగా వేయించుకుందామండి. చూడండి ఎంత చక్కగా ఎగుతున్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. కొంచెం ఉప్పు రాసి అలా తిన్న చక్కగా ఉంటాయి. చూడమ్మా ఇలా యాగాలి వంకాయలు, మంచి దోరగా ఏగినాయి. చూడు అమ్మ కాలుతుంది, అలా తీసుకున్నావు. కాలదు కాదు, చూడమ్మా ఎంత చక్కగా దోరగా ఏగాయి. ప్లేట్లో తీసుకుందాం. చూడమ్మా అన్నీ ఇలా వేయించుకుందాం వంకాయలన్నీ చక్కగా. అన్ని వంకాయలని ఇలాగే వేయించుకొని తీద్దామండి. చూడండి ఇప్పుడు ఇది అయిపోయిందండి, చక్కగా ఏగాయి. వంకాయలు ఎల్లిపాయ కారంతో ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. అన్నీ ఏగాయి కాబట్టి చిన్న రోట్లో ఎల్లిపాయలు వేసుకుందామండి. వేసుకొని కొంచెం కచ్చపిత నలిగిన తర్వాత కారం కూడా వేసి దంచుదాము. నలిగింది ఇది. ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ మనకు సరిపడా ఆయిల్ కొంచెం వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత తిరమాతిత్తులన్నీ వేసి ఎల్లిపాయలు వేసుకుందామండి. నేను ఉల్లిగడ్డ లేను, ఎల్లిపాయలు వేస్తున్నా కచ్చాపిచ్చికి దంచినవి. ఎంత డిస్టర్బెన్స్ అంటే మాకు వీడియో తీస్తుంటే ఒక ఐటమ్ గుర్తు లేకుండా ఒక్కొక్క ఐటమ్ చేస్తుంది మా తల్లి. అన్ని కరెక్ట్ గానే వేసాము, కానీ ఇగో మా తల్లి ఇట్లా చేస్తుంది. హడావుడి అస్సలు చేయలేదు. ఇప్పుడు కూడా ఇగో చూడండి ఏం చేస్తుందో. తిరుమాతలో ఎల్లిపాయలు కరివేపాకు వేసానండి. నా మనవరాల వల్ల వీడియో మర్చిపోయాం తీయటము. మీరు వేసుకోండి చూసి. తిరగమాత ఏగింది. ముందుగా వేయించి పెట్టిన వంకాయలను కూడా ఈ తిరగమాతలు వేసి బాగా తిప్పుదామండి. ఇప్పుడు ఇది బాగా తిప్పే కదండి, ఎల్లిపాయ కారం కూడా దంచి పెట్టుకున్నాక ముందు అది వేసేసి బాగా కలిసేలా తిప్పుదాం. ముక్క చితికిపోకుండా మెల్లగా మంచి కలిసేలా తిప్పుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసాం కదండి, అది సరిపోదని కొంచెం మళ్ళీ పైన కారం వేసానండి. నేను వేసి కొంచెం తిప్పుకుందామండి. ఆ కారం వేసే కదా మళ్ళీ కలిసేలా తిప్పుదాము.
వీటిలో సరిపోయినంత సాల్ట్ కూడా వేద్దామండి. వేసి ముక్కలకు బాగా పట్టేలా తిప్పుకుందాము. ఇది అయిపోయిందమ్మా, దించుతున్నా. ఇక వంకాయలు బౌన్లో తీస్తున్నాను. అయిపోయింది, చక్కగా వేగాయి. చక్కగా పప్పుచారులోకి కరకరలాడుతూ నంచుకోవచ్చు. ఎల్లిపాయలు కూడా రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా. ఉట్టిగా అన్నంలో కూడా నంచుకోవచ్చు. ఉట్టి అన్నంలో కూడా పొడిగా కలుపుకొని తినవచ్చు, ఎందుకంటే ఎల్లిపాయ కారం ఉంది కాబట్టి కలిసిద్ది. రెడీ. ఇప్పుడు ఇలా వంకాయలు చక్కగా రెడీ చేసుకున్నాం కదా. పప్పుచారులో తినడానికి వాళ్ళకేమో ఇష్టం అండి, అందుకే వేయించాను నేను. అప్పుడు గుత్తి వంకాయ కూర, వంకాయ టమాటా ఇలా కాకుండా, వంకాయ పులుసు ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వంకాయ కారం కూడా చేసుకుందాం. ఎల్లిపాయ కారం వేసి చాలా బాగుంటుంది పప్పుచారులో. దేంట్లో నంచుకున్న ఆకుకూర పప్పులో, టమాటా పప్పులో, దేంట్లోనైనా. ఇప్పుడు ఇది రెడీ అండి, మనం పప్పుచారు పెట్టుకుందాం. ఇక ఇప్పుడు మనం ఉడికించిన పప్పు మెత్తగా ఉడికిందండి. గంటతో బాగా తిప్పుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పుదామండి. బాగా బౌన్లోకి తీసుకుందాము. మనం పప్పుచారులోకి కావాల్సినవన్నీ చూద్దామండి. మనకి సరిపడా చింతపండు పులుసు తీసుకుందామండి. మనం ఎంతమంది ఉన్నాం అంత చారు పెట్టుకోవడానికి చింతపండు పులుసు తీసుకొని అందులో ఒక టమాటా కట్ చేసి వేసుకుంటాము. పచ్చిమిర్చి, ములక్కాడలు, ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటాం. మనం పప్పుచారు ఎన్ని పెట్టుకుంటామో అంత వేసరు. చింతపండు గుజ్జు ముందే వేసాను కదమ్మా. ఇప్పుడు ఈ చారు బాగా ముక్కలు ఉడికేదా కాగనిద్దామండి. తర్వాత పప్పు వేద్దాం, కొద్దిగా పసుపు, ఉప్పు వేద్దాం. అందులో కొంచెం ఉప్పు వేసుకుందామమ్మా. కొంచెం పసుపు కూడా వేసాను పప్పుచారులో. ఇప్పుడు మరగనిద్దాం వాటిని. వెలిగిస్తున్నా అండి. కాస్త కరివేపాకు కూడా వేస్తాం. అందులో కరివేపాకు వేస్తే మంచి వాసన మరుగుతుంది. తిరగమతలో మళ్ళీ వేసుకుందాం. ములక్కాయ, ఉల్లిపాయ ఉడికినాక కాస్త కారం, పప్పు వేసుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు పప్పుచారు. నేను ఇలాగే పెడతానమ్మా ఎప్పుడు. ఇలా చేసుకోండి, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంది. స్మెల్ భలే వస్తుందమ్మా, మంచి స్మెల్ వస్తుందమ్మా పప్పు. ఇంకా కారం వేయాలి, ఇంకొద్ది సంబార్ కారం, సూపర్ స్మెల్. ఇంకా అదంతా చిక్కబడాలేమో కదా, కొంచెం ముక్కలుగా మెత్తబడాలి కదమ్మా. ముక్కలు మెత్తబడ్డాక పప్పు వేస్తాను. కొంతమంది ఏంటంటే అన్ని ముందే వేసేసుకొని అంత కుక్కర్ పెట్టేసుకొని నీళ్లు పోసి అప్పుడు చేస్తా ఉంటారు. కానీ అసలు పప్పుచారు పెట్టుకున్న విధానం ఇలా కదా. నమ్మ చిన్ని, మనం ముందుగా తీసుకున్న ముద్దపప్పును కూడా ఈ పప్పుచారులు వేసి బాగా తిప్పుదామమ్మ కలిసేలాగా చారులో. ఇప్పుడు ఈ చారులో మనకు సరిపడా కారం వేసుకొని తిప్పేసి కొంచెం సేపు మరగబెడదాం. కొంచెం టేస్ట్ చూద్దాం, ఉప్పు కారం ఎలా ఉందో. చక్కగా సరిపోయినాయి, ఏమి ఎక్కడ చాలా రుచిగా కూడా ఉన్నాయి అసలు. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని కాగాక తిరగమాత దినుసులన్నీ వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. వేగాక పప్పుచారులో పోసుకుందాం. ఈ ఉల్లిపాయలు వేసాం కదండి, వేగాక కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తిరగమాతలో ఇంగువ కూడా వేసానమ్మా కొంచెం. ఇప్పుడు తిరగమాత అయిపోయింది కదండి, ఇంకో 2 నిమిషాలు మరగనిచ్చి దించుదాం పప్పుచారు. కరివేపాకు రెమ్మలు వేస్తున్నా కమ్మగా ఉంటుంది. కరివేపాకు వేసాము ఇప్పుడు, బాగుంది. రెమ్మలు వేసా చెట్టుది కోసి. అంత అయిపోయాక పైన వేసా, మంచి స్మెల్ అవుతుంది. కాము పెడతా, నాకు కాము. నీ కాము చల్లకుండా ఎలా కాము అంటుంది అమ్మా. పప్పుచారు చూడు, పప్పుచారు రెడీ అయినాయి. అందులో కాంబినేషన్ వంకాయలు ఏపుడు చక్కగా రెడీ అయ్యాయి. ఇప్పుడు చక్కగా మనం భోజనం చేయటమే ఆలస్యం. ఇక ఏమండి, చూసారు కదా వీడియో మీరు. ఈ పప్పుచారు, ఈ వంకాయ ఎల్లిపాయలు కారం వేసిన వంకాయ ఇది. ఫస్ట్ వంకాయ కూర కొంచెం కలుపుకొని చూస్తానమ్మా. ఇలా కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని తిన్నా కూడా ఎల్లిపాయ కారం కదా ముక్కలకి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ నీకు పెడతా, తిని చూడమ్మా. వద్దు, నువ్వు తినేసి నేను తింటాగమ్మా. తింటే మళ్ళీ ఒక్క ముద్ద తించు. నువ్వు తినమ్మా, నువ్వు తిని పట్టు తిను. అమ్మా చాలా బాగుంది. చూడండి, ఈ వంకాయ ముక్కని ఇలా పెట్టుకున్నా. అబ్బా నాల్సిందేనండి. నిజంగా కూరగాయల రాజు ఎవరంటే రారాజు వంకాయేనండి. ఉల్లిపాయ, ఒక్క ములక్కడ చాలు, ఇక చాలు.
బాగా కాలిపోతుందిరా, రైస్ కాలుతుంది, చారు కాలుతున్నాయి. చూడండి ఎంతో రుచిగా ఉందండి ఈ వంకాయ పప్పుచారు. అయితే మీ భర్త బయటికి పోయినప్పుడు ఇంటికి వచ్చేసరికి ఇంత రుచిగా కూరలు వండి ఉంచుకొని ఆయన వచ్చే టైం తెలుసుకొని చక్కగా వేడివేడిగా రైస్ వండుకొని ఇలా రాగానే కాళ్ళు కడుక్కోండి భోజనం పెడతా అని ఇలా వేడివేడిగా కమ్మని భోజనం పెడితే ఆహా ఎంత మంచి భోజనం, ఎంత రుచిగా ఉందనుకొని కమ్మగా ఉన్నాయి అనుకోని ఆయన హాయిగా సంతోషంగా ఉండేది. ఆయన ఇలా కమ్మగా వండి పెట్టి కమ్మగా చేసి పెట్టి బాగుండాలి. ఇది ఎంతో రుచైన భోజనం అండి, ఇలా పెట్టండి. అలాగే భర్త కూడా భార్య బాధపడేలా అనొద్దండి. ఎంతసేపు పొరుగింటి పుల్లకూరే మంచిది, మన కూర బాగోలేదని అనుకోకూడదండి. చాలా బాగా చేసింది భార్య అని మీరు అనుకుంటే ఆమె కూడా సంతోషపడుద్ది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.